ఈ మధ్య కాలంలో చాలామంది అటు కుర్రాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా ముఖ్యంగా ఆడవాళ్ళండి ఎక్కువ ఇబ్బంది పడుతున్న విషయం బాడీ షేమింగ్. బాడీ షేమింగ్ అంటే మరేం కాదు, తెలుగులో ఎగతాళి చేయడం, ఎటకారం చేయడం అంటూ ఉంటాను చూడండి. ఆ వెటకారం, ఎగతాళి అనేది ఒక లెవెల్ వరకు అయితే బాగుంటుంది కానీ మన శరీరాన్ని, రంగుని, రూపుని, ఎత్తుని, లావుని, కలర్ని ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా ఒక పెద్ద లోపం కింద చూపించేసి అవతల వాళ్ళు షేమ్ చేస్తూ ఉంటారండి. ఇది ఎక్కడి నుంచి అంటే ఇంటిలో నుంచే మొదలైపోతుంది. ఇంటిలో సరదాగా అన్న, తమ్ముడు, అక్క, చెల్లితో స్టార్ట్ అయ్యింది. ఇంక బయట ఫ్రెండ్ సర్కిల్, ఆ బయట ఆఫీసు వాతావరణం, కొంతమంది గిట్టని వాళ్ళైతే చాలా చాలా దారుణంగా టార్గెట్ చేస్తారు. ఇదే బాడీ షేమింగ్ నుంచి బయటపడిన ఒక కుర్రాడి కథ చెప్తానండి. ఆ కుర్రాడు అంటే ఒరిజినల్ స్టోరీయే, పెద్ద తెలివితేటలు ఉన్నవాడు కాదు కానీ కాస్త సెల్ఫ్ అవేర్నెస్ ఉన్నవాడు. సెల్ఫ్ లవ్ అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం ఎలా అనే విషయం మీద కాస్త పట్టు సంపాదించేశాడు అన్నట్టు. ఆ పట్టు సంపాదించడం వాడికి బాగా బాగా ఉపయోగపడింది. ఆ కుర్రాడికి అదే నేను కూడా మీకు చెప్తున్నాను. ఇవన్నీ మనకు ఉపయోగపడేవే, ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మనం చెప్పుకునే విషయాలన్నీ కూడా మనకు ఉపయోగపడేవి, మన జీవితానికి ఉపయోగపడేవి, మన జీవితాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళేవే తప్పించి అనవసరమైన చెత్త చెదారం ఏది మనం ఇక్కడ మాట్లాడుకోవట్లేదు. కాబట్టి దయచేసి వీడియో బాగుంటే ఒక లైక్, ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ బాడీ షేమింగ్ వల్ల పాపం వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి, మర్చిపోవద్దు. ముందు స్ట్రాంగ్గా బాడీ షేమింగ్ నుంచి బయటికి రావాలి అనుకోండి. అంటే ముందు మనల్ని మనం చులకనగా చూసుకుంటామండి. అంటే మన రంగు, మన ఎత్తు, మన లావు, మన బరువు, మనం వేసుకునే బట్టలు, మనం మాట్లాడుతున్న పద్ధతి. అంటే కొంతమందికి చిన్న చిన్న నత్తి ఇలాంటివి ఉంటాయి. నాకు కూడా కొన్ని అక్షరాలు స్పష్టంగా పలకవు. చిన్నప్పుడు మా అన్నయ్య కూడా బాగా ఎగతాళి చేసేవాడు. చుట్టూ ఉన్న నలుగురు కూడా ఇంకో నలుగురు అందుకునేవాళ్ళు అన్నట్టు. దాన్ని నేను కూడా ఓవర్కమ్ చేశాను. ఇలాగా ప్రతి మనిషికి కొన్ని లోపాలు ఉంటాయి. యాక్చువల్గా వాటిని లోపం కింద చూడకూడదండి. ప్రతి మనిషికి యూనిక్ అండి. ఈ భగవంతుడు ప్రతి మనిషికి ఒక రకమైన రంగుని, ఒక రకమైన రూపుని, ఒక రకమైన ప్రవర్తనని ఇచ్చాడు. అందులో ది బెస్ట్ ఏంటి అనేది పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి తప్పించి తెల్లగా ఉంటేనే గొప్పవాడు, పొడుగ్గా ఉంటేనే అందగాడు, లేకపోతే అందరూ హృతిక్ రోషన్తో పోల్చుకోవడం, ఆడపిల్లలంతా కత్రినా కైఫ్ ఇంకా రకరకాల హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళతో పోల్చుకొని ఆ ముక్కు తీరు, ఆ కన్ను తీరు, ఆ నడుము, ఇంకా బాడీ ఇలా ఉంటేనే కరెక్టేమో అనే పిచ్చి భ్రమలో ఉన్నామనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలి అందరూ కూడా. అది పిచ్చి భ్రమ మాత్రమే. సొసైటీ, దిక్కుమాలిన సొసైటీ ఒక డిజైన్ చేసి ఒక మోసపోసి అందులో మనుషుల్ని కుక్కాలని ట్రై చేస్తూ ఉంటుంది. దాని నుంచి బయటికి రావాలంటే కొద్దిగా తెలివితేటలు అవసరం. సో ఈ బాడీ షేమింగ్ వల్ల మీరు ఇబ్బంది